యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. ఈ వీడియోలో రాజుల 2వ గ్రంథం గురించి మనం తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. తప్పకుండా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ పుస్తకాన్ని క్రీస్తు పూర్వం 560 నుండి 540 మధ్య కాలంలో ఇర్మియా గారు రాసి ఉండవచ్చు. ఈ పుస్తకంలో మొత్తం మనకు 25 అధ్యాయాలు, 719 వచనాలు కనబడతాయి. ఈ పుస్తకాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి మొత్తం 3 భాగాలుగా విభజించుకొని మనం చదువుకోవాలి. మొదటి భాగంలో అంటే 1వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు ఎలీషా పరిచర్య మనకు కనబడుతుంది. రెండో భాగం అంటే 9వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు ఇజ్రాయేలు రాజ్యం యొక్క పతనం మనం చూస్తాము. మూడో భాగం అంటే 18వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు యూదా రాజ్యం యొక్క పతనం మనకు కనబడుతుంది. ఈ విషయాలను మనం మనసులో ఉంచుకొని ఒక్కొక్క అధ్యాయంలో ఏముంది, ఈ రాజుల 2వ గ్రంథం మనకు ఎలాంటి ఆత్మీయ పాఠాలు నేర్పుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి భాగంలోకి వెళ్ళి ఆలోచించగలిగితే 1వ అధ్యాయంలో అహజ్యా మేడగది కిటికీలో నుండి క్రిందపడి రోగిగా ఉండడం మనం చూస్తాం. అహజ్యా చనిపోతాడని ఏలియా చెప్పడం మనం చూస్తాం. అహజ్యా సేవకులను ఏలియా ఆకాశం నుండి అగ్నిని రప్పించి చంపడం మనం చూస్తాం. ఇక 2వ అధ్యాయంలో ఏలియా ఆరోహణం అవడం, ఎలీషా గారు చేసిన అద్భుతాలు మనకు కనబడతాయి. చెడు నీటిని మంచినీటిగా మార్చడం, 2 ఎలుగుబంట్లను రప్పించడం ఈ అధ్యాయంలో మనం చూస్తాం. 3వ అధ్యాయంలో ఇజ్రాయేలులపై మోయాబీల యొక్క తిరుగుబాటు మనకు కనబడుతుంది. 4వ అధ్యాయంలో ఎలీషా గారు చేసినటువంటి మరికొన్ని అద్భుతాలు కనపడతాయి. విధవరాలైన స్త్రీ జీవితాన్ని మార్చడం, గనురాలైన సునేమీరాలు బిడ్డని బ్రతికించడం, విషమున్న పిండిని మంచిగా మార్చడం, సరిపోని పిండిని సరిపోయేలా చేయడం ఈ అధ్యాయంలో మనం చూస్తాం. 5వ అధ్యాయంలో ఎలీషా గారు నయమాను కుష్ఠరోగానికి స్వస్థత కలుగజేయడం, ధనాన్ని ఆశించిన గెహజీ కుష్ఠరోగంతో శిక్షింపబడడం మనం చూస్తాం. 6వ అధ్యాయంలో నీటిలో పడిన గొడ్డలి పైకి వచ్చేలా ఎలీషా చేయడం మనం చూస్తాం. ఎలీషా చుట్టూ అగ్ని రథాలను దేవుడు కావలిగా ఉంచడం మనం చూస్తాం. 7వ అధ్యాయంలో షోమ్రోనును కాపాడిన 4 కుష్ఠరోగులు మనకు కనబడతారు. సిరియన్లు పారిపోయేలా దేవుడు చేయడం కూడా మనం చూస్తాం. 8వ అధ్యాయంలో ఇజ్రాయిల్ దేశంలో కరువు మనకు కనబడుతుంది. షునేమీరాలి ఆస్తి పునరుద్ధరణ మనం చూస్తాము. అజాయేలు బెన్హదును చంపి సిరియాకు రాజు అవడం కూడా మనం ఈ అధ్యాయంలో చూస్తాం. ఈ విధంగా మొదటి భాగంలో 1వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు మనకు ఎలీషా గారి యొక్క పరిచర్య విషయాలు మనకు కనబడతాయి. 2వ భాగంలో ఇజ్రాయిల్ రాజ్యం యొక్క పతనం మనకు కనబడుతుంది. 9వ అధ్యాయంలో యెహోరామును యూదారాజు అయిన అహజ్యాను చంపడం, పరిచారకులు యెజెబెలును పైనుండి క్రిందకు తోసి చంపడం మనం చూస్తాం. 10వ అధ్యాయంలో అహాబు కుటుంబీకులను బయలుదేవతను పూజించే వారిని యెహూ చంపడం, అజాయేలు ఇజ్రాయేలును ఓడించడం మనం చూస్తాము. 11వ అధ్యాయంలో అతల్యా రాజకుమారులందరినీ చంపడం, యెహోషేబ అహజ్యా కుమారుడైన యోవాషును కాపాడి రహస్యంగా పెంచడం, అతల్యాను రాజనగర్ దగ్గర ఖడ్గంతో చంపడం మనం చూస్తాం. 12వ అధ్యాయంలో యోవాషు పరిపాలన, శిథిలమైన మందిరాన్ని యోవాషు బాగు చేయించడం, చివరికి తన సేవకుల చేతిలోనే చంపబడడం మనం చూస్తాం. 13వ అధ్యాయంలో యెహోవా యాజు ఇజ్రాయేలును పాలించడం, సిరియనుల చేత అణిచివేయబడడం, ఎలీషా గారి యొక్క మరణం మనకు కనబడుతుంది. 14వ అధ్యాయంలో అమజ్యా యూదులను పాలించడం, యెహోయాజు చేతిలో యూదులు ఓడిపోవడం, 2వ యెరోబాము ఇజ్రాయేలును పాలించడం మనం చూస్తాం. 15వ అధ్యాయంలో అజర్యా యోతాము యూదులను పాలించడం, మంచిగా బ్రతకడం, యూదులకు మంచి పరిపాలన చేయడం మనం చూస్తాము. జకర్యా, షెల్లూము, మనహేము, పెకహు ఇజ్రాయేలును పాలించడం, చెడుగా ప్రవర్తించడం, ఇజ్రాయేలును చెడు ద్రోవ పట్టించడం మనం చూస్తాము. 16వ అధ్యాయంలో అహాజు యూదులను పాలించి చెడుగా నడుచుకోవడం మనం చూస్తాము. సిరియా రాజు ఇజ్రాయేలు రాజుతో కలిసి యూదులపై దాడి చేయడం మనం చూస్తాం. అహాజు అష్షూరు రాజుకు కానుక పంపించి కాపాడమని అడగడం కూడా ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది. హోషేయ ఇజ్రాయేలును పాలించడం, ఇజ్రాయేలు అష్షూరు చెరలోకి వెళ్ళడం, ఇజ్రాయేలు చరిత్ర ఇంతటితో ముగిసిపోవడం ఈ 17వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఈ విధంగా 2వ భాగంలో మనకు ఇజ్రాయేలు రాజ్యం యొక్క పతనం కనబడుతుంది. 3వ భాగంలో యూదా రాజ్యం యొక్క పతనం మనకు కనబడుతుంది. 18వ అధ్యాయంలో హిజ్కియా యూదులను పాలిస్తూ దేవునికి ఇష్టనుగా బ్రతకడం మనం చూస్తాం. అష్షూరీయులు యూదాపై దాడి చేయడం మనకు కనబడుతుంది. 19వ అధ్యాయంలో రక్షించమని దేవునికి హిజ్కియా చేసిన ప్రార్థన,
హిజ్కియా ద్వారా దేవుడు యూదులను అశ్షూరీయుల చేతిలో నుండి కాపాడతాడని చెప్పడం, అశ్షూరు రాజు తన కుమారుల చేతిలో చనిపోవడం మనం చూస్తాము. 20వ అధ్యాయంలో హిజ్కియాకు మరణకరమైన రోగం రావడం, దేవునికి ప్రార్థించగా 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు హిజ్కియాకు ఇవ్వడం, బబులోను రాయబారులు కొందరు వచ్చి యెరూషలేమును పరిశీలించడం, హిజ్కియా గారి యొక్క మరణం మనకి ఈ అధ్యాయంలో కనబడుతుంది. 21వ అధ్యాయంలో యూదుల రాజుగా మనష్షే పాలన చెడుగా ప్రవర్తించడం, ఆమోను యూదుల రాజుగా పాలించడం, చెడుగా ప్రవర్తించడం మనకు కనబడుతుంది. 22వ అధ్యాయంలో యోషియా మంచిగా ఉంటూ యూదులను పాలించడం, ఆలయాన్ని మరమ్మత్తు చేయించి ధర్మశాస్త్ర గ్రంథాన్ని కనుగొనడం, హుల్దా అనే ప్రవక్తి యూదులకు జరగబోయేదాన్ని ప్రవచించడం మనం చూస్తాం. 23వ అధ్యాయంలో యోషియా యూదా ఇజ్రాయిలుల విగ్రహాలను నిర్మూలించడం మనం చూస్తాం. పస్కా పండుగను ఆచరించడం, దైవిక ఆచారాలను జరిగేలా చేయడం మనం చూస్తాం. యెహోయాకీము యూదులను పాలించి చెడు మార్గంలో నడుచుకోవడం కూడా ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 24వ అధ్యాయంలో యూదులకు వ్యతిరేకంగా దేవుడు అనేకులను పంపడం, యెహోయాకీను పాలనలో మొదటిసారిగా బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యెరూషలేమును దోచుకొని రాజును కూడా బందీగా తీసుకెళ్లడం మనం చూస్తాం. సిద్కియా రాజు చివరి యూదారాజుగా యూదులను పాలిస్తాడు, చెడ్డ పనులు చేసిన వ్యక్తిగా మనకు కనబడతాడు. 25వ అధ్యాయంలో యెరూషలేము యొక్క నాశనం, యూదులు బబులోను చెరలోనికి వెళ్ళడం మనకు కనబడుతుంది. ఈ విషయాలన్నీ మనకు 3వ భాగంలో కనబడతాయి. ఇంతవరకు మనం రాజుల 2వ గ్రంథంలో ఒక్కొక్క అధ్యాయంలో ఏముందో చూసాం. రాజుల 2వ గ్రంథం మనకు ఎలాంటి పాఠాలు నేర్పుతుంది అని మనం ఆలోచించగలిగితే, మొదటిది దేవుడు చెప్పినట్లు చేయకపోతే యూదా ఇజ్రాయిలు రాజ్యం ఎలాగైతే నాశనం అయిపోయాయో మన జీవితం కూడా నాశనం అయిపోతుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రెండవది, దేవునిపై ఆధారపడినటువంటి హిజ్కియా దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు అతనికి ఆయుష్ని అనుగ్రహించాడు. అదేవిధంగా మనం దేవునిపై ఆధారపడి దేవుణ్ణి అడిగినప్పుడు మనకు అవసరమైన దాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. 3వ విషయాన్ని మనం చూడగలిగితే, గెహజీ ధనాపేక్ష కలిగి ఉండడం వలన శిక్షింపబడినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా మన జీవితంలో మనం ధనాపేక్షను కలిగి ఉంటే మనం కూడా శిక్షింపబడతాము. ధనాపేక్ష దేవునికి నిన్ను దూరం చేస్తుంది. ధనాపేక్ష పరిశుద్ధతను పోగొట్టేలా చేస్తుంది. ధనాపేక్ష పాపంలో పడేలా చేస్తుంది అన్న విషయాన్ని మనం గుర్తుంచుకొని ధనాపేక్షకు దూరంగా ఉండాలి. ఇంతవరకు చెప్పిన విషయాలన్నీ మనసులో ఉంచుకొని రాజుల 2వ గ్రంథాన్ని మీరు చదవగలిగితే చాలా చక్కగా ఈ పుస్తకం మీకు అర్థమవుతుంది. దేవుడు ఈ మాటలు దీవించును గాక.